అందరూ ఎలా ఉన్నారు? ప్రీవియస్ వీడియో చూసారా? వాట్ ఈస్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. టుడే ద క్లాస్ విల్ బి అబౌట్ బ్యాక్ ఎండ్ డెవలపర్. సో అది మరి చెప్తున్నాను, ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ కాంబినేషన్ విల్ బికమ్ ఏ ఫుల్ స్టైల్ డెవలపర్. ఓకే, నౌ ద బ్యాక్ ఎండ్ డెవలపర్ బేసిక్ నాలెడ్జ్ వి విల్ డిస్కస్ టుడే. అఫ్ కోర్స్ అగైన్ నేను ప్రెజెంటేషన్ కూడా క్రియేట్ చేసి మీకు చెప్తాను. బేసికల్ గా వాట్ ఈస్ బ్యాక్ ఎండ్ డెవలపర్, లెట్ us డిస్కస్ ఫస్ట్. Backend developer is the database which can create at the backend tool is backend developer. This is the definition. నేను మీకు అర్థం అవ్వాలి, చాలా మంది రిక్వెస్ట్ చేశారని తెలుగు ఇంగ్లీష్ అర్థం అవ్వడానికి చెప్తున్నాను. కానీ కంపల్సరీ డెఫినేషన్స్ మీరు ఇంగ్లీష్ లోనే నేర్చుకోవాలి, ఇంగ్లీష్ వర్డ్స్ ఫ్రేమ్ చేయాలి. ఓకే, సో అగైన్ ఐఎమ్ సేయింగ్ వాట్ ఈస్ బ్యాకెండ్ డెవలపర్? ద డేటాబేస్ విచ్ కెన్ బి క్రియేటెడ్ or the tool which can be used to store the data at backend. That is called as backend developer. For example, మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ ఫిల్అప్ చేస్తూ ఉంటారు. అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి ఫిల్అప్ ఎంటర్ డేటా అంతా ఫిల్అప్ చేస్తే ఇట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద బ్యాకెండ్. దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ బ్యాకెండ్. And the application format what they have created will become the front end. Okay, now for this backend developer, the basic knowledge should be first MS Excel. MS Excel అనేసరికి ఏమనుకుంటారంటే సమ్ యావరేజ్ ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఇస్ MS Excel అనుకుంటారు. బట్ MS Excel is the best database to create a backend tool. And the second one is SQL. SQL is a structured query language which is used to develop the backend tool. I will say SQL is one of the part of Oracle. SQL అనేది ఒరాకిల్ లో ఒక పార్ట్. అంటే ఒరాకిల్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ SQL అండ్ PLSQL. అందులో నుంచి ఓన్లీ SQL తీసుకోవాలి. SQL will become the best backend tool. Now I will present one presentation. In that you will get the clarity about what is backend tool. Okay, then let's go for the presentation. Let's start the presentation. First, let us learn the definition of the backend developer. So the developers who can able to build and maintain the process of mechanism for the data, that is for storing the data and to perform that action on the websites. This is the definition. So definition framing should be in the English. నేను అందుకే మీకు ఇంగ్లీష్లో ఫ్రేమ్ చేసి డెఫినేషన్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. డెఫినేషన్ ఇలాగే లర్న్ చేసుకోండి, రాసుకోండి, ఇలాగే నేర్చుకోండి. నౌ లెట్ us లెర్న్ ద మీనింగ్. ఆ మీనింగ్ ఏంటో చెప్తాను. డెవలపర్స్ హూ క్యాన్ బిల్డ్ అంటే బ్యాక్ ఎండ్లో డేటాని స్టోర్ చేసుకోవడానికి, బ్యాక్ ఎండ్లో డేటాని స్టోర్ చేసే కెపాసిటీని ప్రొవైడ్ చేయడానికి ఐదర్ యూజింగ్ ప్రోగ్రామింగ్, యూజింగ్ కోడింగ్, యూజింగ్ డీకోడింగ్, యూజింగ్ నాన్ ప్రొసీజరల్, యూజింగ్ ప్రొసీజరల్, వాట్ ఎవర్ ద లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ కావచ్చు, ఎనీ ప్రాసెస్ కావచ్చు, ఆ ప్రాసెస్ యూజ్ చేస్తూ దే విల్ డెవలప్ ఫస్ట్ వన్ బ్యాక్ ఎండ్ టూల్. దట్ tool is again performed on some action so that that can be executed in the websites. This process is called as the backend developer. Okay, so ఈ backend developer లో ఏమవుతుంది, డేటా క్యాన్ బి స్టోర్డ్. మనం యూజ్ చేసే బ్యాక్ఎండ్ డెవలపర్ ఎలా ఉండాలి అంటే డేటా స్టోరేజ్ చాలా హైగా ఉండాలి, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. ఇట్ షుడ్ బి క్యాపబుల్ ఆఫ్ స్టోరింగ్ మ్యాక్సిమం స్టోరేజ్ ఆఫ్ ద డేటా. సో ఎక్కువ డేటాని స్టోరేజ్ చేసే కెపాసిటీని డెవలప్ చేసేటట్టు మనం ఒక బ్యాక్ ఎండ్ డెవలపర్ టూల్ని రెడీ చేసుకోవాలి. సో దట్ ఇట్ క్యాన్ బి వెరీ మచ్ యూస్ఫుల్ టు క్రియేట్ ఇట్ ఆన్ దట్ యాక్షన్ దట్ క్యాన్ బి పర్ఫార్మ్డ్ ఆన్ ద వెబ్సైట్. అలాంటి దాన్ని బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటారు. ఓకే, నౌ లెట్ us లర్న్ వాట్ వీ నీడ్ అట్ ద బ్యాక్ ఎండ్. ఇప్పుడు ఇలాంటి టూల్ కానీ, ఇలాంటి ప్రోగ్రామ్ కానీ, ఇలాంటి డెవలపర్ కానీ ఏం ఉండాలి, ఏం క్వాలిటీ ఉండాలి అనేది చూద్దాం. ద ఫస్ట్ వన్, కంపల్సరీ దే షుడ్ హ్యావ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ ద వెబ్ డెవలప్మెంట్. వెబ్ డెవలప్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ద వ్యూ విచ్ క్యాన్ బి సీన్ టు ద యూజర్. సో ఫ్రంట్ ఎండ్లో చూపించేదాన్ని మనం వెబ్ డెవలప్మెంట్ అంటాం. చాలా ఎఫెక్టివ్గా క్రియేట్ చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వెబ్ డెవలప్మెంట్. అండ్ సెకండ్ వన్, వీ నీడ్ సమ్ API ప్యాకేజెస్. So let me explain what are API packages. API packages means a programming interface. Generally interface ante it's a mediator between some two persons. Oka mediator undali. To communicate between two persons we need some mediator. Suppose for example
maximum we are using WhatsApp, we are using Telegrams, we are using FB messengers, we are using Instagram messengers. చాలా మెసేంజర్స్ యూస్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు ఆ మెసేంజర్స్ యూస్ చేసి? యు ఆర్ కమ్యూనికేటింగ్ బిట్వీన్ అనదర్ పర్సన్, 2 persons మధ్యలో ఒక కమ్యూనికేషన్ జరుగుతుంది. ఇన్ బిట్వీన్ ఏముంది మన దగ్గర? వన్ ప్యాకేజ్, దట్ ఈస్ వన్ యాప్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అప్లికేషన్. ఐఎమ్ సేయింగ్ జస్ట్ ఎగ్జాంపుల్, యాజ్ ఇట్ ఈస్ అని కాదు, ఐఎమ్ సేయింగ్ ఎగ్జాంపుల్. సో దట్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ ద ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్, మీడియేటర్. ఇంటర్ఫేస్ ఇంగ్లీష్ మీనింగ్ జనరల్లీ ఇట్స్ ఎ మీడియేటర్. సో ఆ మీడియేటర్ యూస్ చేసుకుంటూ వీ హ్యావ్ టు డెవలప్ సమ్ ప్రోగ్రామింగ్. ఆ నాలెడ్జ్ కూడా మనకు ఉండాలి. ఓకే. Now, the third one is cloud hosting providers. This cloud hosting providers, it's a big subject, but నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. When we are connecting with the third person, okay, otherwise when we are communicating with the another person, some third client ఉండాలి. That third client will maintain the data. I think మీరు వాట్సాప్ యూస్ చేస్తున్నప్పుడు ఒక మెసేజ్ ఉంటుంది, ఎండ్ టు ఎన్క్రిప్టెడ్ డేటా అని. అంటే మీ డేటా సేఫ్ ఉంటుంది, ఎవరు చూడట్లేదు, మీరు మాట్లాడుతుంది ఎవరు వినట్లేదు, దే విల్ సే సంథింగ్. సో ఇన్ బిట్వీన్ ఆ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి వీ నీడ్ సమ్ థర్డ్ పర్సన్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ క్లౌడ్ హాస్టింగ్. నెక్స్ట్, ఫ్రేమ్వర్క్స్. సో ఫ్రేమ్వర్క్స్ నథింగ్ బట్ ఇస్ సమ్ టైప్ ఆఫ్ టూల్స్. ఆ టూల్స్ ఎలా ఉండాలంటే, ఇన్ కేస్ ఇఫ్ నెససరీ వీ కెన్ రీయూజ్ ఇట్, దాన్ని మళ్ళీ రీయూజ్ చేసుకునేటట్టు క్రియేట్ చేసుకోవాలి. అలాంటి ఫ్రేమ్వర్క్ నాలెడ్జ్ కూడా మనకు ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద డేటాబేసెస్. ఆఫ్ కోర్స్ డేటాబేసెస్ విచ్ కెన్ ఏబుల్ టు స్టోర్ దట్ డేటా. ఓకే. నౌ లెట్ us know ఇంకా క్లియర్గా వాట్ ఈస్ దిస్ బ్యాక్ ఎండ్ డెవలపర్. ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. బ్యాక్ ఎండ్ డెవలపర్ క్యాన్ బి డివైడెడ్ యాజ్ 2 types. One is server side programming and another one is the client side programming. సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్లో మీరు డెవలప్ చేయాలి అని అంటే యూ షుడ్ హ్యావ్ మినిమమ్ నాలెడ్జ్ అబౌట్ దిస్. ఏది? C++, జావా, PHP programming, Python of course nowadays, and Ruby on Rails of course, and Node.js, that is Node JavaScript, and some more things you can have, no problem. నెక్స్ట్, ఇది మీ కంఫర్ట్, మీకు ఏది పర్ఫెక్ట్గా నేర్చుకోగలము, నేను మెయింటైన్ చేయగలను, ఐ నో మోర్ నాలెడ్జ్ అబౌట్ దట్ ప్రోగ్రామింగ్ ఈజ్ ఎనఫ్. ఓకే. నెక్స్ట్, క్లయింట్ సైడ్ కంపల్సరీ వీ నీడ్ వెబ్ డిజైనింగ్ ఆఫ్ కోర్స్. Now scripting language, that is scripting knowledge compulsory, and something like frameworks. So the backend developer, we can say it's a combination of both server side programming and client side programming. Now here also I can say, అంటే ఏమనొచ్చు అంటే మీరు ఎనీ వన్ సెలెక్ట్ చేసుకొని కూడా డెవలప్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు మెయింటైన్ ఎంటైర్ థింగ్, అంతా నేనే మెయింటైన్ చేయగలను, చేయొచ్చు, చేసే ఇంట్రెస్ట్ ఉంది అంటే బోత్ can also be learned. Okay. Now next, previously we discussed about this completely front end, and now we are discussing about the back end. So this is called as back end. For back end we need at least this knowledge. Ee knowledge man daggara undali. This is back end. Okay. So this is the presentation. In presentation we had the clarity about the back-end developer. Okay. So previous presentation and this presentation we get the clarity about the full stack developer. Again I will repeat chestanu. Full stack developer means it's a combination of both front-end developer and back-end developer. Now ikkada nunchi back-end developer skills, that is SQL skills తీసుకొని how can we develop the testing tools అనే కాన్సెప్ట్ నెక్స్ట్ వీడియోలో వస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, అండ్ I hope you learn something from this video. So I will get back soon in the next video.